హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి విద్యా ప్రణాళిక పాఠ్యపుస్తకం అనే టాపిక్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగింది. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కరిక్యులం నిర్మాణం ఆవశ్యకత అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అలాగే కరిక్యులం నిర్మాణ సూత్రాన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరుగుతుందన్నమాట. దాంట్లో లాస్ట్ క్లాస్లో ఉన్నత విద్యకు దోహదపడే లక్షణం అనే టాపిక్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అన్నమాట, 5th లక్షణంగా. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వన్, సిద్ధాంతాన్ని ఆచరణతో జత చేయటం. సిద్ధాంతాన్ని దేంతో జత చేస్తుంది కరికులం అనేది? ఆచరణతో, అంతే కదండి. ఆచరించటం ద్వారే కదా ఏదైనా నేర్చుకునేది పిల్లలు. సిద్ధాంతానికి ఆచరణకు మధ్య ఉన్న సమన్వయం ఉన్న శీర్షికల్ని ఎంపిక చేయాలి. ఏదైతే కరికులంలో కొన్ని సిద్ధాంతాలు చెప్పడం జరిగిందో ఆ సిద్ధాంతాలన్నీ కూడా ఏంటంటే పిల్లవాడు ఆచరించే విధంగా ఉండాలి, ఆ రెండింటి మధ్య సమన్వయం ఉండాలి. అటువంటి శీర్షికల్ని కరికులం అనేది ఎంపిక చేసుకుంటుంది అనమాట. ఎందుకంటే సిద్ధాంతం అనేది పిల్లవాని యొక్క నిజ జీవితంలో ఆచరించదగినదిగా ఉంటేనే వాడు దానికి సంబంధించిన ప్రిన్సిపల్స్ని కానీ దానికి సంబంధించిన అన్నిటినీ కూడా అలవర్చుకోవటం జరుగుతుంది. అటువంటి శీర్షికలు మాత్రమే ఇది ఎంపిక చేసుకుంటుంది. ఏదైతే సిద్ధాంతానికి ఆచరణకు మధ్య సమన్వయం ఉండదో వాటిని ఇది ఎంపిక చేసుకోదు. అదే సిద్ధాంతాన్ని ఆచరణతో జత చేయటం అంటే. నెక్స్ట్ వన్, అవసరమైన మార్పులను చేసుకోవటానికి వీలు. అవసరమైన మార్పులు ఎప్పుడైనా కూడా కరికులం అనేది చేంజెస్ అనేది చేసుకోవటానికి వీలుగానే ఉంటుంది. అంటే మారుతున్న అవసరాలకు అనుగుణంగా మార్పులను చేపట్టడానికి వీలు కలిగి ఉంటుంది. పరిస్థితి మారుతున్నప్పుడు ఆ పరిస్థితులను అర్థం చేసుకుని దానికి తగిన విధంగా మారాలి. అంతేగాని మారను, ఇలాగే ఉంటా ఇలాగే చేస్తా అని కరికులం ఎప్పుడు అనదనమాట. ఎందుకంటే మారుతున్నప్పుడు మనకి ఏమంటారు, మారుతున్న సమాజం అంటారు కదా, దానికి తగిన విధంగా అనుగుణంగా ఉండాలి అనేది కరికులం ఫాలో అవుతుందన్నమాట. ఎందుకంటే మారుతున్న సమాజం పోకడలు ఇవన్నీ కూడా మారుతున్నప్పుడు అవసరాలు కూడా మారుతూ ఉంటాయి కాబట్టి, సో అలా మారుతున్న అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాథ్స్ మెథడాలజీ గురించి చెప్పుకోవటం జరుగుతుంది కాబట్టి ఆ మ్యాథ్స్ మెథడాలజీలో ఏంటంటే డెవలప్ అవుతూ ఉంటుంది మ్యాథ్స్ అనేది. తర్వాత ఉద్యోగ అవకాశాల గురించి కానీ హైయర్ స్టడీస్ గురించి కానీ ఇంకో వారి గురించి కానీ అంటే పిల్లవాని యొక్క అవసరాలు అనేవి ఎప్పుడు కూడా మారుతూ ఉంటాయి. దానికి అనుగుణంగా ఈ కరికులం కూడా ఏంటంటే మార్పు చెందుతూనే ఉంటుంది. సో ఆ మార్పులు చేపట్టడానికి కరికులం అనేది వీలుగా ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయులకు విద్యారంగ ప్రావీణ్యులకు తగిన ప్రాముఖ్యం కల్పించాలి. ఇక్కడ ఏంటంటే ఉపాధ్యాయులకు కూడా పెద్దపీఠం వేస్తుంది కరికులం. మెయిన్గా గణితోపాధ్యాయులకు అలాగే గణిత బోధనా రంగంలోని ప్రావీణ్యులకు కరికులం నిర్మాణంలో తగిన ప్రాముఖ్యం ఇవ్వాలి. సో ఈ కరికులం ఎవరైతే ప్రిపేర్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఏంటంటే ఈ రంగంలో ఏదైతే టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారో, మ్యాథమెటిక్స్ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళు ఏంటంటే నిష్ణాతులు, వాళ్ళకి చాలా మెలకువలు తెలిసి ఉంటాయి. అలాంటి వాళ్ళని కరికులం నిర్మాణంలో పెడితే వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వటం వల్ల ఈ కరికులానికి ప్రాధాన్యత పెరుగుతుంది, ఈ కరికులం యొక్క విలువ పెరుగుతుంది. అందుకని చెప్పేసి ఎవరైతే మ్యాథమెటిక్స్ టీచింగ్లో మంచి ప్రావీణ్యులు నిష్ణాతులు ఉన్నారో వీళ్ళందరికీ ఏంటంటే తగిన ప్రాముఖ్యత, తగిన ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఈ కరికులం నిర్మాణం చేసేటప్పుడు అని చెప్తుందనమాట. అవన్నమాట కరికులం యొక్క నిర్మాణ సూత్రాలు. నెక్స్ట్, గణితంలో పాఠ్యాంశాలు నిర్ణయించడానికి జేడబ్ల్యూ యంగ్ సూచనలు. గణితంలో పాఠ్యాంశాలు ఉంటాయి కదా, సిలబస్, వాటిని ఎలా నిర్ణయించాలి ఇవన్నీ నిర్ణయించాలి అంటే ఎలా పడితే అలా నిర్ణయించరు టాపిక్స్ అనేవి, అవునా? సో దానికి ఒక మెథడ్ ఉంటుంది. అవి ఏ మెథడ్ ప్రకారం అందిస్తే పిల్లవాడు అర్థం చేసుకుంటాడు, వాడికి అవగాహన అవుతుంది అనే దాని విషయం మీద ఈ జేడబ్ల్యూఏ యంగ్ అనే సైంటిస్ట్, ఈయన గొప్ప మ్యాథమెటిక్స్ సైంటిస్ట్ అనమాట. ఆయన కొన్ని సూచనలు అయితే ఇవ్వటం జరిగింది. ఎవరికి? కరికులం ప్రిపేర్ చేసే వారికి. ఏంటి ఆ సూచనలు అంటే, గణిత రీతిలో ఆలోచించడం వల్ల కలిగే ఉపయోగాలను స్పష్టంగా తెలియజేయగలిగే విధంగా ఉండాలి. గణిత రీతిలో ఆలోచించాలి అని చెప్తారు ఈయన. అంటే
ప్రతిదీ రిలేటెడ్ టు మ్యాథమెటిక్స్, అన్నీ కూడా మ్యాథమెటిక్స్ రిలేటెడ్గానే ఉంటాయి. వితౌట్ మ్యాథమెటిక్స్ ఏదీ లేదు అనేది ఈయన యొక్క అభిప్రాయం అనమాట. సో ఏది ఆలోచించినా ఆ మెథడ్లోనే ఆలోచించడం వల్ల ఉపయోగాలను స్పష్టంగా తెలియజేయాలి. అలా తెలియజేసే విధంగా కరికులం ఉండాలి అనేది చెప్తున్నారు ఈ యంగ్ అనే శాస్త్రవేత్త. అలాగే ప్రకృతి సూత్రాలను, నియమాలను బాగా అవగాహన చేసుకోవటంలో తోడ్పడాలి. ఈ మ్యాథమెటిక్స్ కరికులం కూడా ఎలా ఉండాలి అంటే, ప్రకృతిలో కొన్ని సూత్రాలు ఉంటాయి. ప్రకృతి ఎలా పడితే అలా నిర్మితమై ఉండదు, నెంబర్ ఆఫ్ సూత్రాలు ఉంటాయి అన్నమాట. కొన్ని నియమం ప్రకారమే ప్రకృతి అనేది తయారైందనమాట. ఆ సూత్రాలను, ఆ నియమాలను పిల్లలు ఏం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. అంటే కరికులం అనేది వాళ్ళకి తోడ్పడాలి అని చెప్తున్నారు. అంటే గణిత పాఠ్యాంశాలు అలా ఉండాలి పిల్లవానికి అని చెప్తున్నారు. భావి అవసరాలు తీర్చుకోగలిగిన సామర్థ్యాలు విద్యార్థులు పెంపొందించేదిగా ఉండాలి. భావి అవసరాలు, ఇప్పుడు వాళ్ళు చదువుతున్న పాఠం అనేది, ఇప్పుడు వాళ్ళు నేర్చుకుంటున్న విద్య అనేది ఏదైతే ఉందో వాళ్ళకి ఫర్దర్గా వాళ్ళ లైఫ్లో తర్వాత వాళ్ళకి యూజ్ అవ్వాలి. అది ఏ రకంగా అయినా కానీ, తన జీవితం మనుగడకు కానీ, ఉద్యోగపరంగా కానీ, ఇంకో రకంగా కానీ, తన ఆరోగ్యాన్ని తను కాపాడుకోవటానికి కానీ, ఈ సొసైటీలో ఉన్న కొన్ని వాటి నుంచి కూడా తను కాపాడుకోవటానికి, ఇలా రకరకాలుగా భావి అవసరాలు తీర్చుకోగలిగిన సామర్థ్యాన్ని విద్యార్థులు పెంపొందించేదిగా ఉండాలి. అంటే చదివిన చదువు ఒక ఉపాధ్యాయుని ఒక స్టూడెంట్ని సమర్థవంతునిగా మార్చాలి అని చెప్తున్నారు. నెక్స్ట్, వైజ్ఞానిక విద్యా సిద్ధాంతం అవసరాలను తీర్చగలిగేటట్లుగా విషయాలు ఒక సమగ్రమైన మొత్తంగా రూపొందించాలి. వైజ్ఞానిక అంటే కొంచెం మన సైన్స్ కూడా యాడ్ చేయటం జరుగుతుంది. విద్యా సిద్ధాంతాల అవసరాలు ఇవన్నీ తీర్చగలగాలంటే విషయం ఒక సమగ్ర మొత్తంగా రూపొందించాలి. అంటే సమగ్రం, అది సైన్స్ రిలేటెడ్గా ఉండాలి. అలాగే ఎడ్యుకేషన్ రిలేటెడ్గా అవసరాలు కూడా, సిద్ధాంతాలు ఉంటాయి కదా, వాటిని కూడా తీర్చగలిగేదిగా ఈ మ్యాథమెటిక్స్ అనేది. అంటే వాటిని కూడా కన్సిడర్ చేసుకోవాలి అని చెప్తున్నారు గణితంలోని పాఠ్యాంశాలు అనేవి. సాంఘిక వ్యవస్థలోనూ ఆధునిక జీవిత వ్యాసక్తులు గల గణిత ఆధారాలను స్పష్టంగా తెలియజేయాలి. వీటన్నిటి గురించి పిల్లవానికి స్పష్టమైన అవగాహన ఇవ్వాలి అంటున్నారు. గణిత విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రం. గణిత విద్యా ప్రణాళికను ఎలా నిర్వహించాలి అంటే కొన్ని సూత్రాల ప్రకారం నిర్వహించాలి అంటున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి తార్కిక క్రమం. ఎక్కువగా కీ రోల్ ప్లే చేసేది ఏంటంటే ఈ తార్కిక క్రమం అనమాట. తార్కిక ఆధారిత గల కారణాలను అనుసరించి పాఠ్యాంశ క్రమంలో అమర్చి బోధనకు అవకాశం ఇవ్వాలి. మ్యాథమెటిక్స్ అంటేనే లాజికల్ థింకింగ్ అవసరం. అంటే పిల్లల్లో లాజికల్ థింకింగ్ డెవలప్ చేయడానికి ఎంతో కొంత యూజ్ అయ్యేది, అన్ని సబ్జెక్ట్స్తో కంపేర్ చేస్తే ఎక్కువగా యూజ్ అయ్యేది ఏంటంటే మ్యాథమెటిక్స్ అనమాట. సో ఆ తార్కికం అనేది, ఆ లాజికల్ థింకింగ్ అనేది కూడా ఎలా పడితే అలా ఉండకూడదు. అది ఒక ఆర్డర్ని ఫాలో అవ్వాలి. అదే తార్కిక క్రమం. తార్కిక ఆధారిత గల కారణాలు ఏవైతే ఉన్నాయో, కొన్ని కారణాలు ఉంటాయి కదా మ్యాథమెటిక్స్లో, అవన్నీ ఏంటంటే తార్కికంగా ఆధారితమై ఉండాలి. ఎలా పడితే అలా ఉండకూడదు. వాటిని ఫాలో అవుతూ పాఠ్యాంశాల క్రమంలో అమర్చి బోధనకు అవకాశం ఇవ్వాలి. అవన్నీ కూడా ఏ ఆర్డర్లో ఉండాలి, పాఠ్యాంశం యొక్క ఆర్డర్లో వాటిని అమర్చాలి. ఎవరిని, తార్కిక ఆధారాలు గల కారణాలను ఇక్కడ పాఠ్యాంశాల క్రమంలో అమర్చి బోధనకు, టీచింగ్కి అవకాశం ఇవ్వాలి అని చెప్తుంది. నెక్స్ట్ వన్, ఒక పాఠ్యాంశ బోధన అయిన తర్వాత మరొకటిని ప్రారంభించబడాలి. అంటే ఒకటి చెప్తున్న టైంలోనే ప్యారలల్గా ఇంకో దాన్ని మనం టీచ్ చేయకూడదు. ఒకటి కంప్లీట్ అయినాక మాత్రమే ఇంకో దాన్ని బోధించాలి అని ప్రారంభించాలని చెప్తుంది. మనోవైజ్ఞానిక శాస్త్రం ఆధారం. ఇదిగోండి ఇక్కడ మన సైకాలజీ కూడా వచ్చేసింది. మనోవైజ్ఞానిక శాస్త్ర ఆధారం. సో ఈ గణిత విద్యా ప్రణాళిక కూడా దేని ఆధారంగా రూపొందించాలి అంటే మనోవిజ్ఞాన శాస్త్ర ఆధారం. అంటే విద్యార్థి యొక్క మానసిక స్థితి, అభిరుచి, సంసిద్ధత స్థాయి మొదలైన అంశాల ఆధారం చేసుకొని విషయాల అమరిక జరగాలి. ఈ కరికులం తయారు చేసేటప్పుడు కానీ, ఒక విద్యా ప్రణాళికను తయారు చేసేటప్పుడు కానీ ముందుగా మనం కన్సిడర్ చేసుకోవాల్సింది ఏంటంటే విద్యార్థుల యొక్క మానసిక స్థితి ఏంటి, వాళ్ళ యొక్క అభిరుచి ఏంటి, వాళ్ళు మనం చెప్పే టాపిక్కి సంసిద్ధంగా ఉన్నారా లేదా, అంటే మనం చెప్తున్న టాపిక్ని వాళ్ళు తీసుకోగలుగుతున్నారా లేదా,
ఇంకా వాళ్ళ యొక్క పర్సనాలిటీ, వాళ్ళ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్, వాళ్ళ యొక్క ఐక్యూ, వీటన్నిటిని కూడా ఏంటంటే మనం ఆధారం చేసుకొని టాపిక్స్ని అమర్చుకోవాలి అని చెప్తుంది. సైకాలజీ ఇవన్నీ మనం తెలుసుకోవడానికి మనకి యూజ్ అయ్యేది సైకాలజీ. సో దాని ఆధారంగా సైకాలజీలో ఉన్న సిద్ధాంతాలను మనం యూజ్ చేసి అంటే అప్లై చేయాలి. ఒక పిల్లవాని యొక్క మానసిక స్థితిని తెలుసుకోవాలంటే సైకాలజీలో ఉన్న సూత్రాలను, సిద్ధాంతాలను ఇక్కడ అప్లై చేయాలి. వాళ్ళ యొక్క అభిరుచులను తెలుసుకోవాలన్నా కూడా సేమ్ టైం ఇక్కడ అప్లైడ్ సైకాలజీ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనమాట. సో ఇక్కడ అప్లైడ్ సైకాలజీ ఇన్ మ్యాథమెటిక్స్లో ఇక్కడ సైకాలజీని అప్లై చేయటం అనేది జరుగుతుంది. సో వాటి ద్వారా ఇవన్నీ మనం అర్థం చేసుకొని దానికి అనుగుణంగా విషయాలను అమర్చాలి అని చెప్తున్నారు. తార్కిక వాదనను నిర్లక్ష్యం చేయకుండా సరైన తార్కిక వాదన అవలంబిస్తే అది మనోవిజ్ఞానిక శాస్త్రానుగుణమే అవుతుంది. ఎస్, లాజికల్ థింకింగ్ అంటేనే సైకాలజీ అంటేనే లాజికల్ థింకింగ్, అవునా? ఈ తార్కిక వాదన అనేది ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకూడదు అంటుంది ఈ సైకాలజీ ఆధారంగా చేసే విద్యా ప్రణాళిక అనేది. ఎందుకు అంటే సరైన తార్కిక వాదన అంటే ఆ తార్కికం అనేది, లాజికల్ అనేది సరైన రైట్ వేలో అవలంబిస్తే అది ఒక రకంగా మనోవిజ్ఞాన శాస్త్ర యొక్క గుణమే అంటున్నారు, మనోవిజ్ఞానిక శాస్త్రానుగుణమే అంటున్నారు. అంటే అక్కడ సైకాలజీని మనం అనుసరించినట్లే అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, విషయ కాఠిన్యత. పాఠ్యాంశాలను సులభమైన విషయాల నుండి కఠినమైన విషయాలకు ఒక వరుస క్రమంలో విద్యార్థి స్థాయి అవగాహన శక్తిని దృష్టిలో ఉంచుకోవాలి, అమర్చాలి. ఎస్, ఎప్పుడు కూడా ఏంటంటే పిల్లవానికి సిలబస్ అనేవి ఫస్ట్ టఫ్గా ఉన్న సిలబస్ పెట్టేసేసి, అంటే టాపిక్స్ అన్నీ టఫ్గా ఉన్నాయి ఫస్ట్ పెట్టేసేసి తర్వాత ఈజీగా ఉన్న పెట్టకూడదు. నిదానంగా పిల్లవానికి సబ్జెక్ట్ అనేది అలవాటు చేయాలి. పాఠ్యాంశాలు ఏవైతే ఉన్నాయో లెసన్స్ అనేవి ఫస్ట్ ఈజీగా ఉన్న టాపిక్స్ అనేవి చెప్పాలి. దెన్ వాటి నుంచి కొంచెం డిఫికల్టీ లెవెల్ అనేది పెంచుకుంటూ వెళ్ళాలి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ఫస్ట్ సులభమైన విషయాల నుండి కఠినమైన విషయాలను ఒక ఆర్డర్లో తీసుకెళ్ళాలి. అది కూడా ఎలా పడితే అలాగే జిగ్జాగ్ లాగా క్లమ్జీగా చేయకూడదు అనమాట. సులభమైన విషయాలు ఉండాలి, దెన్ దాని నుంచి నిదానంగా కఠినమైన విషయాలకు తీసుకెళ్ళాలి. అది కూడా ఒక ఆర్డర్ ప్రకారం ఒక వరుస క్రమంలోనే తీసుకెళ్ళాలి అని చెప్తున్నారు. క్రమంలో విద్యార్థి స్థాయిని అవగాహనను దృష్టిలో ఉంచుకోవాలి. అసలు ఆ విద్యార్థి మనం చెప్పేది తీసుకోగలుగుతున్నాడా లేదా, తన యొక్క స్థాయి ఏంటి, తన యొక్క అవగాహన యొక్క లెవెల్ ఏంటి, తన యొక్క శక్తి సామర్థ్యాలు, వీటన్నిటిని కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. కఠినమైన విషయాలు పెడితే వాళ్ళు తీసుకోలేరు కొన్నిసార్లు. అందుకని సులభమైన అంశాలను ప్రారంభ దశలోనూ కఠినమైన విషయాలు క్రమంగా పై తరగతిలో అమర్చడం మంచిది. ఎస్, ఎప్పుడైనా చూడండి కింద 6th 7th అలాంటి క్లాసెస్లో కొంచెం సింపుల్గా ఉంటే టాపిక్స్ ఉంటాయి, పైకి వెళ్ళే కొద్దీ ఏమవుతుంది, డిఫికల్టీ లెవెల్ అనేది పెరుగుతుంది. అదే ఇక్కడ చెప్తున్నారు. అంటే విషయ కాఠిన్యత అస్సలు లేకుండా ఉండకూడదు అని చెప్పట్లేదు, కానీ ఉండే విధానం అనేది కరెక్ట్గా ఉండాలని చెప్తున్నారు. దట్టు ఈజీ టు డిఫికల్టీ ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్, కృత్యాధార క్రమం. నెక్స్ట్ వచ్చేసేసి కృత్యాధార క్రమం. విద్యా బోధన అభ్యసన అనుభవాలను కలిగించే కృత్యాల వల్ల జరగాలి. విద్యా బోధన ఎలా జరగాలంటే ఏదైతే వాళ్ళు అభ్యసిస్తున్నారో వాళ్ళు అనుభవాత్మకంగా ఫీల్ అవ్వాలి, ఆ అనుభవాలను కల్పించే విధంగా ఉండాలి అని చెప్తున్నారు. అంటే వాళ్ళు ఏదైతే చదువుతున్నారో అది వాళ్ళు చేయగలగాలి, యాక్టివిటీ బేస్డ్గా కూడా ఉండాలి అని చెప్తుందన్నమాట. నెక్స్ట్, విద్యార్థి స్థాయికి తగిన కృత్యాలు ఇవ్వాలి. యాక్టివిటీస్ కూడా ఎలా ఉండాలి, వాళ్ళ స్థాయికి మించి ఉండకూడదు, టైం టేకింగ్ ప్రాసెస్ ఉండకూడదు. వాళ్ళ యొక్క స్థాయికి తగ్గట్టు వాళ్ళకున్న టైంకి తగ్గట్టు వాళ్ళు చేయగలిగే విధంగా, వాళ్ళు ఆడుతూ పాడుతూ చేసే విధంగా ఉండాలి, అభ్యసన అనుభవాలు వాళ్ళు పొందే విధంగా ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ శిశు కేంద్రీకృత విద్య, అంటే శిశు కేంద్రీకృతంగా ఉండాలి. విషయ ప్రాధాన్యత కంటే శిశు ప్రాధాన్యతే విధానమే ఆచరణ. అవును, మనం ఎంత సబ్జెక్ట్ చెప్తున్నాము, ఎంత మంచి క్వాలిటీ ఆఫ్ సబ్జెక్ట్ చెప్తున్నాం అనేది కాదు, మనకి ఇక్కడ మెయిన్ ఏంటంటే శిశువు, అక్కడ ఉన్న స్టూడెంటే మనకి మెయిన్ అనమాట. వాడిని, ఆ పిల్లవాడిని మనం ఇంపార్టెన్స్ ఇచ్చి తనకు తగిన విధంగా, తను ఆచరించే విధంగా, తను నేర్చుకునే విధంగా, తనకి ఉపయోగపడే విధంగా, తను డెవలప్ అయ్యే విధంగా ఇలా ఉండాలి అని చెప్తున్నారు. విషయ ప్రాధాన్యత కాదు మనకి, దానికంటే మెయిన్ ఒక స్టూడెంటే మనకి ఇక్కడ ప్రాధాన్యత. అంటే ఆ ప్రాధాన్యత విధానమే అనుసరించాలి, ఆచరించాలి అని చెప్తుంది, ఆచరణీయంగా ఉండాలి. నెక్స్ట్,
ఆచరణాత్మకంగా ఉండాలి. చేయటం ద్వారా అధ్యయనం విద్యార్థిలో స్థిరమైన విద్యా విలువలను పెంపొందిస్తుంది. అంటే ఎప్పుడైనా కూడా మనం నేర్చుకున్నది చేయగలగాలి. చేయటం ద్వారా ఏంటంటే అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది పిల్లలకి. అంటే యాక్టివిటీస్గా ఉండొచ్చు, ప్రాజెక్ట్ మెథడ్లో ఉండవచ్చు, ప్రయోగాలు ఉండవచ్చు, ఏదైనా కూడా అవి ఏంటంటే వాళ్ళు విని వదిలేయకుండా ఏంటంటే ఆచరించాలి. నాట్ ఓన్లీ క్లాస్ రూమ్లోనే కాదు, కొన్నిటిని స్కూల్లో ఆచరించవచ్చు, ఇంటి దగ్గర ఆచరించవచ్చు, నిజ జీవితంలో కూడా ఆచరించవచ్చు అనమాట. సో చేయటం ద్వారా అధ్యయనం విద్యార్థుల స్థిరమైన విద్యా విలువలు పెంపొందిస్తుంది. వాళ్ళలో విద్యా విలువల పట్ల వాళ్ళకు ఒక నమ్మకం అనేది కానీ, దాంట్లో ఉండే వాల్యూస్ని కానీ వాళ్ళు గుర్తిస్తారనమాట. ఇంకా వాళ్ళకి నేర్చుకోవాలి సబ్జెక్ట్ అనే ఒక కుతూహలం ఉంటుంది. ఎప్పుడైతే ఆచరణాత్మకంగా విద్య అనేది బోధించడం కానీ వాళ్ళకి అందించడం కానీ జరుగుతుందో. ఉపాధ్యాయుని అంగీకారం అనేది చాలా ఇంపార్టెంట్. విషయాలు బోధించవలసిన ఉపాధ్యాయుడు కావున కరికులం నిర్మాణంలో ఉపాధ్యాయుని కూడా భాగస్వామ్యం చేయాలి. ఎలా పడితే అలాగే కరికులం చేయకూడదు. కరికులం చేయడానికి కొన్ని ఆర్డర్స్ని ఎలా ఫాలో అవుతున్నారో, అలాగే విద్యారంగంలో ప్రావీణ్యత ఉన్న వాళ్ళు ఎవరైతే బాగా ఎక్స్పర్ట్స్ ఉంటారో సబ్జెక్ట్ రిలేటెడ్గా వాళ్ళని ఎలా కన్సిడర్ చేసి వాళ్ళకి ఎలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారో, దెన్ కరికులం కంప్లీట్ అయిపోయినాక ఆ పర్టికులర్ సబ్జెక్ట్ రిలేటెడ్ ఎవరైతే ఉంటారో టీచర్స్ని వాళ్ళ యొక్క అంగీకారం కూడా తీసుకోవాలి అని చెప్తుంది. అంటే విషయాలు బోధించవలసినది ఉపాధ్యాయుడు కావున కరికుల నిర్మాణంలో ఉపాధ్యాయుడు కూడా భాగస్వామి చేయాలి. కరికులం తయారు చేసేటప్పుడు టీచర్స్ని కూడా పక్కన పెట్టుకోవాలి, పర్టికులర్ సబ్జెక్ట్ రిలేటెడ్ టీచర్స్ని. అది ఏ సబ్జెక్ట్ అయినా. ఇప్పుడు మ్యాథ్స్ రిలేటెడ్ కరికులం తయారు చేస్తుంటే మ్యాథమెటిక్స్లో బాగా ప్రావీణ్యత ఉన్న వాళ్ళు ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ టీచర్స్ కూడా అక్కడ ఉండాలి అని చెప్తున్నారు. వాళ్ళు కూడా పార్ట్నర్స్ అవ్వాలి ఈ కరికులం అనేది తయారు చేసే టైంలో అని చెప్తున్నారు. సహసంబంధం. నెక్స్ట్ వచ్చేసి సహసంబంధం. జ్ఞానాన్ని చిన్న చిన్న ముక్కలుగా కాక సమగ్రమైన మొత్తంగా అందించడం వల్ల విద్యార్థికి అవగాహన సులభమవుతుంది. ఎప్పుడైనా కూడా జ్ఞానం అనేది చిన్న చిన్న ముక్కలుగా కూడా ఇవ్వకూడదు. ఎప్పుడు కొంచెం కొంచెం ఇవ్వకూడదు. అదంతా కూడా ఏంటంటే మొత్తంగా అందించాలి, సమగ్ర మొత్తంగా ఇవ్వాలి. అంటే ఒక బల్క్గా ఇవ్వాలి, ఒకదానికొకటి ఉన్న సహసంబంధాన్ని వివరిస్తూ ఇవ్వాలి. అంటే ఇప్పుడు మనం సైకాలజీ చెప్పుకున్నాం ఇంతకుముందు, మనోవిజ్ఞానిక శాస్త్ర ఆధారం అని. అంటే సైకాలజీకి మ్యాథమెటిక్స్కి ఉన్న రిలేషన్ని వాళ్ళకి తెలియజేయాలి. అంటే అలాగే మ్యాథమెటిక్స్ని తీసుకెళ్ళి ఫిజిక్స్లో చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, కొన్ని సమ్స్ని సాల్వ్ చేయాలంటే ఫిజిక్స్లో ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ని ఫాలో అవ్వాల్సింది. అలాగే కెమిస్ట్రీ, అలాగే కొన్ని చోట్ల బయాలజీలో కూడా మ్యాథమెటిక్స్ అనేది వస్తుంది, అప్లికేషన్స్ అనేవి వస్తున్నాయి. సో ఏంటి వాటి మధ్య ఉన్న సహసంబంధం అనేది వాళ్ళకి అందించాలి. అంటే ఓన్లీ మ్యాథమెటిక్స్ మాత్రమే కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కాకుండా వీటన్నిటిని రిమైనింగ్ సబ్జెక్ట్స్ని రిమైనింగ్ టాపిక్స్ని కూడా కన్సిడర్ చేసుకొని వాళ్ళకి సమగ్రంగా ఇచ్చి దాని మీద వాళ్ళ అవగాహన చేసుకునే విధంగా సులభమవుతుంది అని చెప్తున్నారు. కొంతమంది పిల్లలకి మ్యాథమెటిక్స్ అంటే ఇష్టం ఉండదు. సో వాళ్ళకి రిమైనింగ్ మెథడ్స్ ద్వారా వాళ్ళకి ఏం చేయాలి, అందించాలి. అలాగ వాళ్ళకి ఏ విధంగా మనం సబ్జెక్ట్ అందిస్తే వాళ్ళకి అవగాహన కలుగుతుంది సబ్జెక్ట్ మీద అనేది మనం గుర్తించి దానికి తగిన విధంగా వాళ్ళకి సబ్జెక్ట్ అనేది చెప్పాలి. సహసంబంధం అనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. గణితానికి ఇప్పుడు నేను చెప్పా కదండి, అదే అనమాట. గణితాన్ని ఇతర సబ్జెక్టులోనూ గణితంలోని అన్ని విభాగాల మధ్య గణితానికి నిత్య జీవితానికి గల సహసంబంధ ఆధారం చేసుకొని విషయాల క్రమం ఉండటం మంచిది. ఇక్కడ ఏంటంటే గణితాన్ని ఇతర సబ్జెక్ట్ చెప్పే కదా, ఇప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇలా సైకాలజీ, వీటన్నిటిలో సహసంబంధం అనమాట అప్లికేషన్ చేయటం. అలాగే గణితంలో అన్ని విభాగాలు, మిగతా చాలా టాపిక్స్ ఉంటాయి గణితంలో, లెక్కలో చాలా టాపిక్స్ ఉంటాయి కదా మ్యాథమెటిక్స్లో, ఆ టాపిక్స్ మధ్య ఉన్న సహసంబంధం అన్ని విభాగాల మధ్య, అలాగే గణితానికి నిత్య జీవితానికి. సో డైలీ లైఫ్లో గణితం లేకుండా ఏమీ జరగవు, మ్యాక్సిమం జరగవు. అవన్నీ కూడా బేస్ చేసుకొని విషయాల క్రమం, ఆర్డర్ ఉండటం మంచిది అనేది చెప్తుందన్నమాట. నెక్స్ట్ క్లాస్లో సిలబస్ నిర్వహణ విధానం గురించి మనం చెప్పుకుందామండి. అలాగే తార్కిక పద్ధతి, మనోవైజ్ఞానిక పద్ధతికి సంబంధించిన టాపిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.